మన సిపిఎఫ్ తరపు నుంచి ప్రతి నెల 5గురికి మాత్రమే మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం. అది మాకు తోచిన చిన్న సహాయమే. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఇది మాకు వచ్చిన ప్రేరేపణ. నెలకి 5 మందికి మేము ఈ సహాయాన్ని అందించాలనుకుంటున్నాం. సో ఏదేమైనా ఇప్పుడు మేము విజయవాడ నుంచి బయలుదేరి భద్రాచలంలో ఉన్నటువంటి చెల్లికి 10,000 రూపాయలు సహాయం చేయడానికి వెళ్తున్నాం. మీరు కూడా మా సిపిఎఫ్కి నిత్యం సహకరిస్తుండండి. ఆర్థికంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు అందించినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి, సహకారాన్ని బట్టి ఇలాంటి చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, అమ్మలకు, నాన్నలకు చాలామందికి మేము సహాయం చేయటానికి ముందుకెళ్తున్నాం. ఇది కేవలం మీ సహకారం, మా సిపిఎఫ్ మెంబర్ సహకారంతోనే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. ఎన్ని రోజుల నుంచి మా ప్రాబ్లం? చాలా మంచి అవుతుందండి. ఊరికే ఫీవర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏంటి అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్. 6 నెలల బట్టి కంటిన్యూషన్ జ్వరం వస్తుంది. అంతకుముందు బాగుండేదా? బాగానే ఉండేదండి. 1 ఇయర్కి ఒకసారి అలా, అంటే జాండీస్ వల్ల అలా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది? ఇప్పుడే పైకి వేసారండి. యూరిన్ మొత్తం క్లియర్ చేశారు. ఇన్ఫెక్షన్ బాగుందండి. ఇన్ఫెక్షన్ బాగుండేసి అమ్మా వాళ్ళు చెప్పారమ్మా, సిస్టర్ చెప్పారు, మీ వీడియో అది పంపిస్తే మేము ఇలా కొంచెం బంధువులను కొంచెం హెల్ప్ చేస్తుంటాం మా సిపిఎఫ్ తరపు నుంచి. విజయవాడ నుంచి వచ్చి నేను పాస్టర్, నేనే ఏం కావాలమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు మీద నమ్మకం పెట్టుకోండి, భయపడద్దు.